గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోస్లో మనం వృక్షరాజానికి సంబంధించి 4 టాపిక్స్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఆ టాపిక్స్ ఎవరైనా చూడని వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి ఫస్ట్ అవి చూడండి. తర్వాత ఆవృత బీజాల గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ ఛానల్ మనకు డిఎస్సికి సంబంధించిన 6th to ఇంటర్మీడియట్ వరకు టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఈ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది విత్ ఫ్రీ ప్రాక్టీస్ బిట్స్, ఫ్రీ ఎక్స్ప్లెనేషన్ క్లాసెస్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఫ్రెండ్స్, అయితే టాపిక్లోకి వెళ్దాం. తప్పకుండా ఈ లెసన్ని మీరు క్లియర్గా వినండి. ప్రాక్టీస్ బిట్స్ ప్రాక్టీస్ చేస్తే ఇవి మీ డిఎస్సికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ ఛానల్ మీకు డిఎస్సి ఎగ్జామ్ వరకు కూడా ప్రతి టాపిక్ కవర్ చేస్తూ సిలబస్ కంప్లీట్ చేయడానికి మ్యాక్సిమం 100% ట్రై చేస్తుంది. కనుక అందరూ ఈ ఛానల్ని చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూద్దాం ఫ్రెండ్స్. నగ్న అండాలు గల వివృత బీజాలు కాకుండా ఆవృత బీజాలు సాధారణంగా పుష్పించే మొక్కలను పిలుస్తారు. మనకి మ్యాక్సిమం అన్ని మనకు కనబడుతున్న ప్రతి మొక్క కూడా ఆవృత బీజాల కిందకే వస్తాయి. ఆవృత బీజాలు అంటే ఏంటంటే మన వివృత బీజాల్లో విత్తనాలు ఓపెన్లో ఉంటాయి, అంటే దేని చేత ఆవరించబడకుండా ఓపెన్గా ఉంటాయి. ఆవృత బీజాలు ఏంటంటే అవి కొన్ని లేయర్స్ చేత ఆవరించబడి ఉంటాయి. అంటే అండకోశంలో మాత్రమే అండాలు ఉంటాయి, దాని చుట్టూ త్వచాలు ఉంటాయి. అట్లా క్లోజ్డ్గా ఉంటుంది కాబట్టి వీటిని ఆవృత బీజాలు అని అంటారు. మ్యాక్సిమం మొక్కలు మనకి ఈ ఆవృత బీజాల కిందకే వస్తాయి. పరాగ రేణువులు అండాలు ప్రత్యేక నిర్మాణాలైన పుష్పాలలో వృద్ధి చెందుతాయి. ఆవృత బీజాలలో విత్తనాలు ఫలాల లోపల ఉంటాయి. ఆవృత బీజాలు పిండాన్ని ఏర్పరిచే స్త్రీ బీజాశయం లేదా ఆర్కిగోనియంలు లేని నాళిక కణజాలయుతమైన ఫలాలను కలిగి ఉండే పుష్పించే మొక్కలు. స్త్రీ బీజాశయం లేదా ఆర్కిగోనియంలు ఎందుకుంటాయంటే బీజాల పిండాలని ఏర్పరుస్తాయి. ఇప్పుడు ఈ ఫలాల్ని ఏర్పరిచేటప్పుడు పిండాలు ఏర్పడాల్సిన అవసరం లేదు కాబట్టి అవి ఉండవు అన్నమాట. అంటే బీజాశయం ఆర్కిగోనియంలో ఉండవు. ఇవి నాళికా కణజాలయుతం, అంటే నాళికలు ఉంటాయి, దారువులు పోషక కణజాలాలు ఉంటాయి, ఫలాలని కలిగి ఉంటాయి. ఆవృత బీజాలు అన్ని రకాల ప్రదేశాలు విస్తరించి ఉన్న అతిపెద్ద మొక్కల సముదాయం అన్నమాట. పరిమాణంలో అతి చిన్న, దాదాపు సూక్ష్మమైన ఉల్ఫియా అంటే వాటర్ పైన ఫ్లోట్ అయ్యే మొక్క నుంచి ఎత్తైన యూకలిప్టిస్ వరకు ఇది ఉంటుందన్నమాట. ఈ మొక్కలు మనకు ఆహారం, కలప, పశుగ్రాసం, ఇంధనం, మందులు వంటి ఎన్నో వాణిజ్యపరమైన ఉత్పాదనలకు మన దైనందిన జీవితంలో ఉపయోగపడేలాగా సమకూరుస్తున్నాయి అన్నమాట. వీటి వేరు తల్లి వేరులాగా ఉండొచ్చు, లేదా అపురూప వేర్లు వ్యవస్థ కూడా ఉండవచ్చు. దారువులో ప్రధాన ప్రసరణ మూలకాలు దారునాళాలు, పోషక కణజాలంలో సహకణాలు. మనం ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. దారువులో దారునాళాలు, దారు కణాలు, దారు తంతువులు, దారు పోషక కణజాలం ఇట్లా ఉన్నాయన్నమాట. వీటిలో దారునాళాలు, దారువులో ప్రధాన నిట్ట నిలువుగా మనకి నీరు ప్రసరణ, ప్రీవియస్ డిఎస్సి బిట్ అనమాట. నిట్ట నిలువుగా నీరు ప్రసరణ చేయడానికి ఏ దారువులోని ఏవి ఉపయోగపడతాయంటే దారునాళాలు, దారు కణాలు అనమాట. అట్లాగే వీటిలో ఉండేది ఏంటంటే దారులో ప్రధానంగా దారునాళాలు ఉంటాయి. పోషక కణజాలంలో చాలని నాళాలు, చాలని కణాలు, సహకణాలు, చాలని మృదు కణజాలం ఇలా ఉంటాయి అన్నమాట. అయితే ఇప్పుడు మన ఆవృత బీజాలలో పోషక కణజాలం సహకణాలను కలిగి ఉంటుందన్నమాట. ఇవి సాధారణంగా పరిపత్రాలు ప్రముఖంగా కలిగిన పుష్పాలను కలిగి ఉంటాయన్నమాట. కేసరాలు అనేవి పురుష లైంగిక అవయవాలు. ప్రతి కేసరానికి ఒక కేసర దండం ఉండి దాని చివరన పరాగ కోశాలు ఉంటాయన్నమాట. పరాగ కోశంలో సూక్ష్మ సిద్ధ బీజ మాతృకణాలు క్షయకరణ విభజన చెంది పరాగ రేణువుల్ని తయారు చేస్తాయి. అండకోశం లేదా పరదనం పుష్పంలో స్త్రీ లైంగిక అవయవం అన్నమాట. అండకోశంలో అండాశయం ఒకటి కానీ అంతకంటే ఎక్కువగానే అండాలను కలిగి ఉంటుంది. అండంలో స్థూల సిద్ధ బీజ మాతృకణం క్షయకరణ విభజన చెంది 4 స్థూల సిద్ధ బీజాలను ఏర్పరుస్తుంది. కానీ వాటిలో ఒకటి మాత్రమే అత్యంతంగా క్షీణించిన పిండకోశం అనబడే స్త్రీ సంయోగ బీజదం. అత్యంతంగా క్షీణించిన పిండకోశం అనబడే స్త్రీ సంయోగ బీజదం అట్లా అభివృద్ధి చెందుతుంది. పిండకోశంలోని ప్రతి కణము ఏకస్థితికం. ప్రతి పిండకోశంలో 3 కణాలు మధ్యగా స్త్రీ బీజ కణం ఉండి దానికి ఇరువైపులా 2 సహాయ కణాలు కలిగిన
స్త్రీ బీజకణ పరికరం ఉంటుంది, ఎగ్ ఆపరేచర్స్. 3 ప్రతిపాద కణాలు, 2 ధ్రువ కేంద్రకాలు ఉంటాయి. ధ్రువ కేంద్రకాలు క్రమంగా సంయోగం చెందడం వల్ల ఒక ద్వైస్థితిక ద్వితీయ కేంద్రకం ఏర్పడుతుంది. నెక్స్ట్, పరాగ కోశాల నుంచి విడుదలైన తర్వాత పరాగ రేణువులు గాలి ద్వారా లేదా నీటి ద్వారా లేదా జంతువుల ద్వారా వ్యాప్తి అండకోశంలోని కీలాగ్రాన్ని చేరుతాయి. ప్రక్రియనే పరాగ సంపర్కం అంటారు. వివృత బీజాల్లో లాగా ప్రత్యక్షంగా కాకుండా ఆవృత బీజాల్లో పరాగ రేణువుల రవాణా పరోక్షంగా జరుగుతుంది. అందువల్ల దీనిని పరోక్ష పరాగ సంపర్కం అని పిలుస్తాం. పరాగ రేణువులు కీలాగ్రం మీద మొలకెత్తి తద్వారా ఏర్పడిన పరాగ నాళాలు కీలంలోని కణజాలాల గుండా పెరిగి అండాన్ని చేరుతాయి. పరాగ నాళాలు పిండకోశాన్ని చేరి అక్కడ 2 పురుష బీజాలను విడుదల చేస్తాయి అన్నమాట. వీటిలో ఒకటి పురుష బీజం స్త్రీ బీజకణంతో సంయోగం చెంది, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ మనకి ఇది అండాశయం. అండాశయంలో మనకి పిండకోశం ఉంటుంది అన్నమాట. ఇది పిండకోశం. ఇక్కడ ఒక స్త్రీ బీజకణం, 2 సహకణాలు, ఇక్కడ 2 కేంద్రకాలు. దీన్ని ద్విధ్రువ కేంద్రకంలాగా ఏర్పడుతుంది. ఇక్కడ 3 ప్రతిపాద కణాలు అన్నమాట. ఇది పిండకోశంలో ఉంటుంది. ఇది కీలాగ్రం, ఇది కీలం. ఇక్కడ పరాగ రేణువులు ఉంటాయి కదా, పరాగ రేణువులు ఉంటాయి కదా. ఈ పరాగ రేణువుల నుంచి పరాగ నాళాల ద్వారా పరాగ రేణువులు కీలాగ్రాన్ని చేరుతాయి. కీలాగ్రాన్ని చేరి కీలం నుంచి అండకోశాన్ని చేరుతాయి. అండకోశంలో ఉన్న పిండాన్ని చేరుకుంటాయి. ఈ పిండంలో మనకి 3 కణాలు ఉన్నాయి కదా. ఈ మధ్యలోది స్త్రీ బీజకణం, ఇవి 2 ద్విధ్రువ కణాలు, కింద 3 ప్రతిపాద కణాలు ఉంటాయి. ఎప్పుడైతే ఈ పరాగనాళం వచ్చి 2 పురుష సంయోగ బీజాలను విడుదల చేస్తుందో అందులో ఒకటి స్త్రీ బీజకణంతో చేరి అక్కడ జైగోట్ ఏర్పరుస్తుంది. ఇంకో పురుష కణం ఉంటుంది కదా, ఆ పురుష కణం ఈ ధ్రువ కేంద్రకంతో ఏర్పడి అంకురోత్సదానాన్ని ఏర్పరుస్తుంది. అప్పుడు ఇక్కడ జైగోట్ ఏర్పడిద్ది కదా, ఈ జైగోట్కి ఫుడ్ని ఈ అంకురోత్సదం ద్వితీయ కేంద్రకంతో ఏర్పడిన పురుష బీజకణం ద్వితీయ కేంద్రకంతో ఏర్పడింది, అంకురోత్సదంగా ఏర్పడి వృద్ధి చెంది ఈ అంకురోత్సదం దీనికి పోషకాలను అందిస్తుంది అన్నమాట. అప్పుడు ఇది పిండంగా అభివృద్ధి చెందుతుంది, అంటే విత్తనంగా అభివృద్ధి చెందుతుంది. తర్వాత ఈ పిండం మొత్తం ఏమైందంటే ఫ్రూట్ లాగా డెవలప్ చెందుతుంది. ఇదేమో విత్తనంగా డెవలప్ చెందితే ఈ పిండకోశం మొత్తం ఫ్రూట్ లాగా డెవలప్ అవుతుంది. మిగిలిన ఇవన్నీ ప్రాసెస్ జరుగుతున్నప్పుడే, ఈ డెవలప్మెంట్స్ అన్నీ జరుగుతున్నప్పుడే ఈ సహకణాలు, ఈ ప్రతిపాద కణాలు క్షీణించి రాలిపోతాయి అన్నమాట. ఇది అక్కడ ప్రాసెస్ అన్నమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇవి నాళాల గుండా, ఈ పరాగ నాళం గుండా ఇవి కీలాగ్రాన్ని చేరి కీలం నుంచి అండకోశాన్ని చేరుతుంది కాబట్టి దీన్ని నాళ సహిత అండ సంయోగం అని కూడా పిలుస్తాం. అదే ఇక్కడ ఇచ్చారు. ఒక పురుష బీజం స్త్రీ బీజకణంతో సంయోగం చెంది సంయోగ బీజాన్ని ఏర్పరుస్తుంది. దీన్ని సంయుక్త సంయోగం అంటారు. రెండో పురుష బీజం ద్వైస్థితిక ద్వితీయ మధ్యలో ఉండేది కదా, దాంతో కనెక్ట్ అయ్యి త్రైస్థితిక ప్రాథమిక అంకురోత్సవ కేంద్రకాన్ని ఏర్పరుస్తుంది అన్నమాట. 2 సంయోగాలు జరగడం వల్ల ఈ దృగ్విషయాన్ని ఈ డబుల్ ఫర్టిలైజేషన్ అంటారు, ద్విఫలదీకరణం అంటారు అన్నమాట. ఇది ఆమృత బీజాలకు ప్రత్యేకమైన క్యారెక్టరు. ఈ ఫలదీకరణం పరాగనాళం ద్వారా జరుగుతుంది కాబట్టి దీన్ని నాళ సహిత అండ సంయోగం అని కూడా పిలుస్తున్నాం. సంయోగ బీజం పిండంగా వృద్ధి చెందుతుంది. సంయుక్త బీజం అంటే జైగోటు పిండంగా అభివృద్ధి చెందుతుంది. తర్వాత ప్రాథమిక అంకురోత్సద కేంద్రకం అంకురోత్సదంగా మారి పెరుగుతున్న పిండానికి కావాల్సిన పోషక పదార్థాలను అందిస్తుంది. సహాయ కణాలు, ప్రతిపాద కణాలు ఫలదీకరణాంతరం నశిస్తాయి.
ఈ సంఘటనలు జరుగుతున్నప్పుడు అండాలు విత్తనాలుగా, అండాశయాలు ఫలాలుగా అభివృద్ధి చెందుతాయి. విత్తనాల్లోని బీజదళాల సంఖ్య ఆధారంగా ఆవృత బీజాలు, ద్విదళ బీజాలు లేదా ఏకదళ బీజాలు అనే 2 తరగతులు విభజింపబడ్డాయి అన్నమాట. ద్విదళ బీజాల్లో 2 బీజదళాలు, ఏకదళ బీజాల్లో ఒక బీజదళం ఉండడం ప్రధాన లక్షణం. ఇదన్నమాట ఈ ఆవృత బీజాల గురించి. ఫ్రెండ్స్, ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఈ ఛానల్ గురించి వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.